కానీ ఈ మేడ మనము సక్సెస్ఫుల్గా జరుపుకోవడానికి అయితే లేదు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కూడా నేను ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. బట్ నా పర్సెప్షన్లో మేడే ఏంటంటే ఒకప్పుడు మనకు మేడే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే సిపిఐ సిపిఎం జెండాలు అంతా పట్టుకొని ఒక మేడే సెలబ్రేషన్ అంటే అది ఒక ర్యాలీ లాగా, అసలు మేడేనే అంటే అసలు కంప్లీట్ కార్మిక దినోత్సవం అన్నట్టు ఉండేది. రాను రాను చట్టాలు మారుతున్నాయి, గవర్నమెంట్స్ మారుతున్నాయి, వాళ్ళ జీవితాల్లో అండ్ వాళ్ళ పనిచేసే సంస్థల్లో కూడా ఎలాంటి మార్పు వస్తలేదు. కేంద్ర ప్రభుత్వం 8 గంటలే డ్యూటీ ఉంటుంది, వారానికి 5 రోజుల పని దినాలనే అంటున్నారు. అది మాత్రం మనం పేపర్లోనే చూస్తున్నాం. మన అది చట్టాలు ఎప్పుడు అమలు అయితే తెలియదు. ఒక్కొక్కరు అయితే 12-13 గంటలు, 13 గంటలు కాదు 15 గంటలు కూడా పనిచేస్తున్నారు. క్లాస్ షోరూంలో అయితే మనము అనద్దు, కానీ వాళ్ళ బతుకైతే వర్ణనాతీతము. ఎంత దీనీయంగా ఉంది అంటే అసలు చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు తినడానికి దసరా దీపావళి టైంలో తినడానికి టైం కూడా ఉండదు, అంత వరస్ట్గా ఉంటుంది. అండ్ మేజర్గా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఈ చట్టాలు మనకి 8 hours డ్యూటీ అండ్ వీక్లీ 5 days వర్కింగ్ డేస్ అని అన్నారో, అది అయితే అసలు కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ లేదన్న. అండ్ ఇప్పటికీ మనం చూస్తున్నాము పారిశుద్ధ కార్మికులు వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక రెస్ట్ అనేది లేదు. ఈవెన్ ఇవాళ హాలిడే అయినా కూడా అసలు హాలిడే అన్నట్టు లేదు. ఎందుకంటే షాప్స్ కేసీఆర్ ఎప్పుడైతే చట్టం చేశాడో 24 hours పని చేసుకోవచ్చు అని, ఆ లూప్ హోల్ని పెట్టుకొని మాత్రమే కేవలం యాజమాన్యం వాళ్ళ ధనలాభం కోసం, స్వార్జితం కోసం ఎంప్లాయీస్ని అనేస్తున్నారు. మెయిన్గా ఐటీ ఎంప్లాయీస్ ఇది ఓన్లీ డిగ్రేడ్ లెవెల్లో మాత్రం కాదు, హై లెవెల్ కూడా ఉంది. ఆల్రెడీ మనకు చాలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, ఇంటికి వెళ్తే ఏమొస్తుంది, ఖాళీగా కూర్చోవాలి, వైఫ్ మోకం చూడాలి అని. అసలు మనిషి అంటే ఏంటన్నా, ఒక మనకు ఎంత సంపాదించినా ఈ వెళ్ళేది ఈ 5 చేతులే, అంతకంటే ఎక్కువ. నువ్వు ఎంత సంపాదించినా తినేది అన్నమే, గోల్డ్ రైజ్ కాదు కదా. సో నా వర్షన్ ఏంటంటే 8 hours పని చేయాలి, మిగిలిన రెస్ట్ ఆఫ్ టైం పిల్లలు ఫ్యామిలీ. ఇవాళ రేపు ఒకటి ఏంటంటే ఫ్యామిలీని పిల్లల్ని పట్టించుకోక సొసైటీ ఎట్టుపోతుందన్న. అసలు పిల్లలు అయితే వాళ్ళకు ఏమైనా పేరెంట్స్ ఒకటి వాళ్ళకి టైం లేక, వాళ్ళ వర్క్ లోడ్ని ప్రెజర్ని పిల్లల మీద చూపించలేక వాళ్ళకి మొబైల్స్ అలౌడ్ చేయడం, వాళ్ళు వేరే సోషల్ మీడియాలో యాంటీ నెగిటివ్స్ చూపించడం, ఇదంతా అవుతుంది. ఇదంతా గవర్నమెంట్కి కనిపించట్లేదా? ఏమన్నంటే జనాల్లో మార్పు రావాలి, వాళ్ళలో వాళ్ళకు వాళ్ళు చైతన్యం కావాలంటున్నారు. మీరు రూల్స్ పాస్ చేస్తున్నాయి కదా, 8 hours అన్నప్పుడు ఖచ్చితంగా 9 hours ఎందుకు పనిచేస్తారు? ఏ ఎంప్లాయీకైనా వాళ్ళ ఫ్యామిలీతోటి స్పెండ్ చేయాలన్న టైం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ప్రీవియస్ తోటి కంపారిజన్ చేసుకుంటే ఇది చాలా హారిబుల్గా ఉంది. ఇది బెటర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మేడే అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో 1% కూడా నాకైతే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ కనిపిస్తలేవు. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ ఏదైనా రోడ్ యాక్సిడెంట్లో దేంట్లోనైనా అనుకోకుండా చనిపోయినా కూడా వాళ్ళకు వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా ఫండ్స్ కానీ ఏం వస్తలేవు. సో అది ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళకు రీచ్ అవుతుంది అనేది ఇక గవర్నమెంట్ వాళ్ళకే తెలియాలి. కానీ ఈ మేడ మనము సక్సెస్ఫుల్గా జరుపుకోవడానికి అయితే లేదు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కూడా నేను ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. బట్ నా పర్సెప్షన్లో మేడే ఏంటంటే ఒకప్పుడు మనకు మేడే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే సిపిఐ సిపిఎం జెండాలు అంతా పట్టుకొని ఒక మేడే సెలబ్రేషన్ అంటే అది ఒక ర్యాలీ లాగా, అసలు మేడేనే అంటే అసలు కంప్లీట్ కార్మిక దినోత్సవం అన్నట్టు ఉండేది. రాను రాను చట్టాలు మారుతున్నాయి, గవర్నమెంట్స్ మారుతున్నాయి, వాళ్ళ జీవితాల్లో అండ్ వాళ్ళ పనిచేసే సంస్థల్లో కూడా ఎలాంటి మార్పు వస్తలేదు. కేంద్ర ప్రభుత్వం 8 గంటలే డ్యూటీ ఉంటుంది, వారానికి 5 రోజుల పని దినాలనే అంటున్నారు. అది మాత్రం మనం పేపర్లోనే చూస్తున్నాం. మన అది చట్టాలు ఎప్పుడు అమలు అయితే తెలియదు. ఒక్కొక్కరు అయితే 12-13 గంటలు, 13 గంటలు కాదు 15 గంటలు కూడా పనిచేస్తున్నారు. క్లాస్ షోరూంలో అయితే మనము అనద్దు, కానీ వాళ్ళ బతుకైతే వర్ణనాతీతము. ఎంత దీనీయంగా ఉంది అంటే అసలు చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు తినడానికి దసరా దీపావళి టైంలో తినడానికి టైం కూడా ఉండదు, అంత వరస్ట్గా ఉంటుంది. అండ్ మేజర్గా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఈ చట్టాలు మనకి 8 hours డ్యూటీ అండ్ వీక్లీ 5 days వర్కింగ్ డేస్ అని అన్నారో, అది అయితే అసలు కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ లేదన్న.
అండ్ ఇప్పటికీ మనం చూస్తున్నాము పారిశుద్ధ కార్మికులు వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక రెస్ట్ అనేది లేదు. ఈవెన్ ఇవాళ హాలిడే అయినా కూడా అసలు హాలిడే అన్నట్టు లేదు. ఎందుకంటే షాప్స్ కేసీఆర్ ఎప్పుడైతే చట్టం చేశాడో 24 hours పని చేసుకోవచ్చని ఆ లూప్ హోల్ని పెట్టుకొని మాత్రమే కేవలం యాజమాన్యం వాళ్ళ ధనలాభం కోసం స్వార్జితం కోసం ఎంప్లాయీస్ని అనేసిస్తున్నారు. మెయిన్గా ఐటీ ఎంప్లాయీస్ ఇది ఓన్లీ డి గ్రేడ్ లెవెల్లో మాత్రం కాదు, హై లెవెల్ కూడా ఉంది. ఆల్రెడీ మనకు చాలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, ఇంటికి వెళ్తే ఏమొస్తుంది, ఖాళీగా కూర్చోవాలి, వైఫ్ మోకం చూడాలి అని. అసలు మనిషి అంటే ఏంటన్నా, మనకు ఎంత సంపాదించినా ఈ వెళ్ళేది ఈ 5 చేతులే, అంతకంటే ఎక్కువ. నువ్వు ఎంత సంపాదించినా తినేది అన్నమే, గోల్డ్ రైజ్ కాదు కదా. సో నా వర్షన్ ఏంటంటే 8 hours పని చేయాలి, మిగిలిన రెస్ట్ ఆఫ్ టైం పిల్లలు ఫ్యామిలీ. ఇవాళ రేపు ఒకటి ఏంటంటే ఫ్యామిలీని పిల్లల్ని పట్టించుకోక సొసైటీ ఎట్టుపోతుందన్న. అసలు పిల్లలైతే వాళ్ళకు ఏమైనా పేరెంట్స్ ఒకటి వాళ్ళకి టైం లేక వాళ్ళ వర్క్ లోడ్ని ప్రెజర్ని పిల్లల మీద చూపించలేక వాళ్ళకి మొబైల్స్ అలౌడ్ చేయడం, వాళ్ళు వేరే సోషల్ మీడియాలో యాంటీ నెగిటివ్స్ చూపించడం, ఇదంతా అవుతుంది. ఇదంతా గవర్నమెంట్కి కనిపించట్లేదా? ఏమన్నా అంటే జనాల్లో మార్పు రావాలి, వాళ్ళలో వాళ్ళకు వాళ్ళు చైతన్యం కావాలంటున్నారు. మీరు రూల్స్ పాస్ చేస్తున్నారు కదా, 8 hours అన్నప్పుడు ఖచ్చితంగా 9 hours ఎందుకు పనిచేస్తారు? ఏ ఎంప్లాయీకైనా వాళ్ళ ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయాలన్న టైం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ప్రీవియస్ తోటి కంపారిజన్ చేసుకుంటే ఇది చాలా హారిబుల్గా ఉంది. ఇది బెటర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మేడే అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో 1% కూడా నాకైతే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ కనిపిస్తలేవు. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ ఏదైనా రోడ్ యాక్సిడెంట్లో దేంట్లోనైనా అనుకోకుండా చనిపోయినా కూడా వాళ్ళకు వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా ఫండ్స్ కానీ ఏం వస్తలేవు. సో అది ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళకు రీచ్ అవుతుంది అనేది ఇక గవర్నమెంట్ వాళ్ళకే తెలియాలి.